డెడ్లాక్ అవాయిడెన్స్ టాపిక్ చూద్దాం. ఇది ఏంటంటే లైక్ ఒక డిసీజ్ ఏదో రాకముందే ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం అనమాట. అంటే డెడ్లాక్ రాకముందే మనం ప్రికాషన్స్ తీసుకొని డెడ్లాక్ని అవాయిడ్ చేస్తాం. సింప్లీ అండ్ మోస్ట్ యూస్ఫుల్ మోడల్ రిక్వైర్స్ దట్ ఈచ్ ప్రాసెస్ డిక్లేర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ దట్ ఇట్ మే నీడ్. సో దీన్ని ఏం చేస్తాం, డెడ్లాక్ రాకుండా అంటే ఏ ప్రాసెస్కి దానికి కావాల్సిన రిసోర్సెస్ ముందే ఇచ్చేసినాకో, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ దానికి ముందే ఇచ్చేసినాక డెడ్లాక్ వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో డెడ్లాక్ అవాయిడెన్స్ అనేది అవాయిడెన్స్ ఆల్గోరిథం డైనమికల్ ఎగ్జాంపుల్స్ ద రిసోర్స్ అలొకేషన్ కెన్ నెవర్ బి సర్క్యులర్ వెయిట్ కండిషన్. సో సర్క్యులర్ వెయిట్ వచ్చినాక పక్క అక్కడ డెడ్లాక్ అనేది పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏం చేస్తుంది, డైనమికల్గా ఎగ్జామిన్ చేసి రిసోర్స్ అలొకేషన్ అనేది చేస్తుంది. ఎలా చేస్తుంది, సర్క్యులర్ వెయిట్ రాకుండా కండిషన్ రాకుండా ఆ రిసోర్సెస్ని అలొకేట్ చేస్తారు డైనమికల్గా ఆటోమేటిక్గా ఎగ్జామిన్ చేసి. ఏది మన డెడ్లాక్ అవాయిడెన్స్ ఆల్గోరిథం రెండు ఉంటాయి, ఒకటి రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్, ఇంకొకటి బ్యాంకర్స్ ఆల్గోరిథం. ఓకేనా, బేసిక్ ఫ్యాక్ట్స్ చూస్తే ఒక సిస్టమ్ అనేది రెండు స్టేట్లు ఉంటుంది, ఒకటి సేఫ్ స్టేటు, ఇంకోటి అన్సేఫ్ స్టేటు. సేఫ్ స్టేట్ అంటే అక్కడ డెడ్లాక్ లేకపోవడం, డెడ్లాక్ లేకపోతే దాన్ని సేఫ్ స్టేట్ అంటారు, డెడ్లాక్ ఉంటే దాన్ని అన్సేఫ్ స్టేట్ అంటారు. అంటే పాసిబిలిటీ ఆఫ్ డెడ్లాక్ ఉంటే, పాసిబిలిటీ ఉన్న డెడ్లాక్ దాన్ని అన్సేఫ్ స్టేట్ అంటారు. సేఫ్ స్టేట్ అంటే ఏంటి, మరి ఏటే ప్రాసెస్ ఉన్నాయో వన్ ప్రాసెస్ అలొకేట్స్ టు వన్ రిసోర్స్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్. ఇప్పుడు సపోజ్ ఇంకా మనకి P0 P1 P2 అనే ఒక సీక్వెన్స్లో ఉంది. సో సేఫ్ స్టేట్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, సీక్వెన్స్ మేనర్లో దీనికి R1 ఇస్తుంది, R1 R2 R3 అట్లా సీక్వెన్స్ మేనర్లో ఆ రిసోర్సెస్ని ప్రతి ప్రాసెస్కి అలొకేట్ చేస్తూ ఉంటుంది. డైరెక్ట్గా సేఫ్ స్టేట్లో ఉంటుంది అనమాట. అవాయిడెన్స్ ఏం చేస్తుంది, మనకి ఆ సిస్టమ్ ఎప్పుడు అన్సేఫ్ స్టేట్లకి వెళ్ళకుండా ఎన్ష్యూర్ చేస్తుంది మన డెడ్లాక్ అవాయిడెన్స్. అన్సేఫ్ స్టేట్లకి వెళ్ళకుండా ఉంటుందంటే దాని అర్థం ఏంటిది, డెడ్లాక్ రాకుండా ఆపుతుందని అర్థమైందా. ఎన్ష్యూర్ దట్ ద సిస్టమ్ నెవర్ ఎంటర్ ఇంటూ అన్సేఫ్ స్టేట్. ఎందుకంటే అన్సేఫ్ స్టేట్లోనే డెడ్లాక్ అనేది రైజ్ అవుతుంది, పాసిబిలిటీ ఆఫ్ డెడ్లాక్ అన్సేఫ్ స్టేట్లోనే ఉంటుంది, సేఫ్ స్టేట్లో డెడ్లాక్ అనేది రాదు. సో ఇప్పుడు రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ చూద్దాం. ఒకవేళ మనకి రిసోర్స్ టైప్ సింగిల్ ఇన్స్టెన్స్ ఉన్నాక వి యూజ్ రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్. ఒకవేళ మనకి మోర్ దెన్ వన్ ఇన్స్టెన్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉన్నాకో, ఇన్స్టెన్స్ అంటే ఇప్పుడు ఇది ఒక ఇట్లా డయాగ్రామ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఒక రిసోర్స్ అయినాకో ఇలా ఒక్క డాట్ పెట్టినాకో దాన్ని సింగిల్ ఇన్స్టెన్స్ అంటారు. దీని అర్థం ఏంటిది, ఈ రిసోర్స్ని R1 అనే ఒక రిసోర్స్ని కేవలం ఒక్క ప్రాసెస్ మాత్రమే వాడుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఉన్నాక, ఇక్కడ మోర్ దెన్ వన్ ఇన్స్టెన్స్ ఉంటే దాని మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ R1 దగ్గర టూ ఇన్స్టెన్స్ ఉన్నాయి, అక్కడ ఇంకొక ప్రాసెస్ కూడా ఈ రిసోర్స్ వాడుకోవచ్చు అని. సో ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉంటే అన్ని ప్రాసెస్లు వాడుకోవచ్చు ఆ రిసోర్స్ని. కానీ ఇప్పుడు సింగిల్ ఇన్స్టెన్స్ కేవలం ఒకటే ఇన్స్టెన్స్ ఉంటేనే మనం కేవలం ఇప్పుడు నా దగ్గర ఒకటే ఇన్స్టెన్స్ ఉంది రిసోర్స్కి, అప్పుడు మనం రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ వాడతాం, ఆల్గోరిథం వాడతాం డెడ్లాక్ అవాయిడెన్స్కి. ఓకేనా, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింగిల్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒకటే ప్రింటర్ ఉంది, ఒకటే హార్డ్ డిస్క్, ఒకటే స్కానర్ ఉంది ఒక కంప్యూటర్కి, ఇవన్నిటికీ సింగిల్ ఇన్స్టెన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఉంటే బ్యాకెండ్స్ ఆల్గోరిథం వాడతాం, అది నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ ముందుకు వెళ్ళమంటూ ఇప్పుడు ఎడ్జెస్ ఉంటాయి, ఏముంటాయి, 3 టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి క్లెయిమ్ ఎడ్జ్. క్లెయిమ్ ఎడ్జ్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట, దీన్ని క్లెయిమ్ ఎడ్జ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఏంటి, రిక్వెస్ట్ ఎడ్జ్. రిక్వెస్ట్ ఎడ్జ్ అంటే ఈ యొక్క ప్రాసెస్ పిఐ అనే ఒక ప్రాసెస్ ఏం చేస్తుంది, ఆర్జే అనే ఒక రిసోర్స్ని రిక్వెస్ట్ చేస్తుంది. లాస్ట్ వచ్చి అలొకేషన్ ఎడ్జ్ అంటారు. అలొకేషన్ అనొచ్చు, లేకపోతే అసైన్మెంట్ కూడా అనొచ్చు. ఓకేనా, అసైన్మెంట్ ఎడ్జ్ అంటే మనము ప్రాసెస్ పిఐకి రిసోర్స్ అలొకేట్ చేసినామని. ఓకే, ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది 3 రకాలైన ఎడ్జెస్. ఓకే, క్లెయిమ్ ఎడ్జ్ అంటే ఇట్లా డాట్ లైన్స్ ఉంటాయి. రిక్వెస్ట్ అంటే క్లెయిమ్ ఎడ్జ్ అంటే ఒక ప్రాసెస్ ఒక రిసోర్స్ని ఫ్యూచర్లో కావాలనుకుంటుంది, అందుకే ముందే చెప్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది, దానికి క్లెయిమ్ ఎడ్జ్ ఫ్యూచర్లో ఆ రిసోర్సెస్ని వాడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఏంటిది, రిక్వెస్ట్ ఎడ్జ్. ఒక ప్రాసెస్ ఒక రిసోర్స్ని రిక్వెస్ట్ చేస్తుంది,
అసైన్మెంట్ రేంజ్ అంటే ఆ రిసోర్స్ ప్రాసెస్కి అలొకేట్ అయిపోతే దాన్ని అసైన్మెంట్ రేంజ్ అంటారు. ఇప్పుడు ఈ ఎడ్జెస్ వాడి ఒకటి రిలీజ్ ఎడ్జ్ లాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే అయితే ఇప్పుడు ఒక చూద్దాం. ఇప్పుడు R1 అనే ఒక రిసోర్స్ ఉంది, అది దేనికి అలొకేట్ ఉంది, P1 అనే ప్రాసెస్కి అలొకేట్ అయి ఉంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని క్లైమేజ్ అంటారు. క్లైమేజ్ ఏం చేస్తుంది, R2 అంటే ఫ్యూచర్లో ఈ R2 రిసోర్స్ కావాలని రిక్వెస్ట్ పెడుతుంది, క్లైమేజ్ అదే వాడుతుంది. సేమ్ P2 కూడా, P2 రిక్వెస్టింగ్ ఫర్ R1 బట్ ఇస్ R1 is allocated to P1 అండ్ P1 is also దీన్ని క్లైమేజ్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ నాకు ఈ రిసోర్స్ కావాలంటే క్లైమేజ్ వాడుతుంది. ఓకేనా, ఇది ఇట్లా పనికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం రిసోర్స్ అలికేషన్ గ్రాఫ్ అన్సేఫ్ స్టేట్లో చూద్దాం, అంటే డెడ్లాక్ వచ్చే సిచ్యువేషన్. సో అన్సేఫ్ స్టేట్ అంటే ముందే చెప్పాను, డెడ్లాక్ వచ్చే కండిషన్ స్టేట్ సిస్టమ్ ఉండి నేను అన్సేఫ్ స్టేట్ అట్లా రిసోర్స్ అలికేషన్ గ్రాఫ్. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, సైకిల్ ఫామ్ అవుతుందా, ఒకవేళ సైకిల్ ఫామ్ అవుతుందంటే పక్కా ఆడ డెడ్లాక్ ఉంటుంది అని మ్యాక్సిమం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో సైకిల్ ఫామ్ కాకుండా చూస్తుంది అనమాట రిసోర్స్ అలికేషన్ గ్రాఫ్. ఇప్పుడు R1 ఉంది, R1 దేనికి అలొకేట్ ఉంది, P1 ప్రాసెస్కి అలొకేట్ ఉంది. సో P1 దేన్ని రిక్వెస్ట్ చేస్తుంది, R2ని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ R2 ఎవరికి అలొకేట్ ఉంది, P2కి అలొకేట్ ఉంది. బట్ ఇట్ రిక్వెస్టింగ్ ఫర్ R1. సో ఇది ఇక్కడ ఇప్పుడు మనకి డెడ్లాక్ అనేది రైజ్ అయింది, ఎందుకంటే సర్క్యులర్. సో ఏం చేస్తుంది, ఇప్పుడు P1 అనే ప్రాసెస్ R1 R2 కావాలనుకుంటుంది, కానీ R2 ఎవరికి అలొకేట్ ఉంది, P2కి ఉంది. సో ఏం చేస్తుందంటే ఇక్కడ సైకిల్ ఫామ్ అవుతుంది కాబట్టి డెడ్లాక్ అనేది పక్క వస్తుంది. ఏం చేస్తుంది అంటే వెయిట్ చేస్తుంది అంటిల్ ఏం చేస్తుంది, ఈ R2 రిసోర్స్ని P2కి అలొకేట్ చేయదు, వెయిట్ చేపిస్తుంది. అప్పుడు P1 అనే ప్రాసెస్ R2ని వాడుకుంటుంది. సో ఇట్లా సైకిల్ ఫామ్ కాకుండా ఆపుతుంది అనమాట రిసోర్స్ అలికేషన్ గ్రాఫ్. సో ఇట్లా సైకిల్ ఫామ్ కాకుండా రిసోర్సెస్ని వెయిట్ చేయిస్తుంది, డైరెక్ట్ అలొకేట్ చేయదు. ఎంతసేపు కావాలో అంతసేపు ప్రాసెస్ని వెయిట్ చేసి ఫస్ట్ ఆ రిసోర్స్ ఒక ప్రాసెస్ వాడుకున్నాక అప్పుడు రిలీజ్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? రిసోర్స్ అలికేషన్ గ్రాఫ్లో ఏమవుతుంది, సర్క్యులర్ వెయిట్ అంటే సైకిల్ ఫామ్ కాకుండా ఆపుతుంది. అంటే ఆ రిసోర్సెస్ని డైరెక్ట్ ప్రాసెస్కి అలొకేట్ చేయదు, ఇట్లా అలొకేట్ చేయకుండా ఆపి ఆ రిసోర్సెస్ని కావాల్సిన ప్రాసెస్కి ఫస్ట్ దాని పని అయిపోయేట్టు వెయిట్ చేపిస్తుంది. ఆ ప్రాసెస్ని వెయిట్ చేపించి ఏదైతే సైకిల్ ఫామ్ కాకుండా చూసుకుంటుంది. ఫస్ట్ సైకిల్ ఫామ్ కాకుండా యూజ్ చేసి ఆ రిసోర్స్ని అలొకేట్ చేస్తుంది. ఎంత మనకు కావాల్సిన రిసోర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి, ఒకవేళ రిసోర్స్ ఉంటే దానికి ఒక ప్రాసెస్ వాడేసి అలొకేట్ చేసి రిలీజ్ చేసినాక అది ఇంకో ప్రాసెస్కి వెళ్తుంది. ఓకే, ఎట్లా అవుతుంది.